టీసీఎస్. బీఫ్ మాత్రమే తినాలి. టీసీఎస్. ఖురాన్ ముద్దు, భగవద్గీత వద్దు. టీసీఎస్. హిందువుగా ఉంటే కాదు, ముస్లింగా మారితేనే ఉద్యోగం. అక్కడ టీసీఎస్ కార్పొరేట్ ఆఫీసు, అక్కడ జరిగేది ఒకటి ఎత్తైతే నాసిక్లో ఉన్న టీసీఎస్ ఆఫీస్లో జరుగుతున్న తంతైతే అది తెలిసిన తర్వాత అమ్మ బాబోయ్, తెలిసే ఇంత ఉంటే మనకు తెలియకుండా ఇంకెన్నో ఆఫీస్లో ఇంకెంత జరుగుతుంది అనిపిస్తుంది. నువ్వు ఓకే, నాకు వీడియో ఓపెనింగ్కి ఆ లైన్స్ ఇమ్మన్నావు, బాగానే ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు. ఎందుకు ఆ టీసీఎస్ మీద అంత కక్ష నీకు? అక్కడున్న కొంతమంది, అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళ వాట్సాప్ చాట్లలో ఏ ఒక్క హిందూ అమ్మాయిని కూడా వర్జిన్గా ఉంచకూడదు. వర్జిన్గా ఉంచరా? అండ్ దాంతోపాటు కూడా ఆ అమ్మాయిల్ని కూడా కన్వర్ట్ చేయాలి. ఏంటి, ముస్లిమ్స్ వైపు? ఓకే. అండ్ అందులో ట్విస్ట్ ఏంటంటే అమ్మాయిలే కాదు, అందులో ఒక అబ్బాయి కూడా ఫిర్యాదు చేశాడంట. అంటే ఆ అబ్బాయి పైన కూడా సో ముస్లింలోకి కన్వర్ట్ అవ్వాలి, బీఫ్ తినాలి, అండ్ దాంతోపాటు నమాజ్ చదవాలి, ఇలాంటివన్నీ మొత్తం పెట్టారంట. ఇంకా హైలైట్ ఏంటంటే బయట మనకు వీకెండ్లో పార్టీస్ అని చెప్పేసి బయటికి తీసుకెళ్తుంటారు కదా రిసార్ట్స్కి, అట్లా కార్పొరేట్ ట్రిప్స్ అని, అలా తీసుకెళ్ళిన చోట బలవంతం చేశారంట. బలవంతం చేసి అబ్బాయిల పొజిషనే ఇంత దారుణంగా ఉంటే ఇంకా అమ్మాయిల పొజిషన్ చెప్తూ ఉంటే రక్తం మరుగుతుంటుంది అనమాట. నీకు కార్పొరేట్ కల్చర్ గురించి, టీసీఎస్ గురించి బయటకు వచ్చిన తర్వాత నీకు ఇది తెలిసిందే. మా ఫ్రెండ్స్ గ్రూప్లో చాలామంది చాలా కార్పొరేట్ సెక్టార్స్లో ఉన్నారు. పేరు మోసిన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ముఖ్యమైన అక్కడ జరిగే దందా ఏంటో తెలుసా? ఏంటది? అమ్మాయిల్ని నువ్వు ఇందాక చెప్పినట్టు వర్జన్స్గా ఉండడం కాదు, నాట్ ఓన్లీ ఫిజికల్ ఇంటిమసీ కోరుకోవటం కాదు, వాళ్ళని ఎర్రగా వేసి వాళ్ళు బిజినెస్ని కూడా గ్రాప్ చేస్తున్నారు. అమ్మాయిలని ఎర్రగా వేసి బిజినెస్ని గ్రాప్ చేస్తున్నారు. అమ్మాయిలని ఎర్రగా వేసి వాళ్ళ పాపులారిటీని పెంచుకుంటున్నారు. వాళ్ళకి కానీ ప్రమోషన్ కావాలా, అమ్మాయిని రమ్మంటున్నారు. ఒక అబ్బాయికి ప్రమోషన్ కావాలంటే అమ్మాయిని సెటప్ చేస్తున్నారు. కార్పొరేట్ కల్చర్లో లేనిదంటూ లేదు. ఇప్పుడు కొత్తగా కన్వర్షన్స్ అంటున్నావు, ముస్లిమ్స్లో కన్వర్షన్స్ అంటున్నావు. ఇంకొక విషయం తెలుసా, ఇది నాట్ ఓన్లీ కార్పొరేట్ సెక్షన్, మనకి లవ్ జిహాదీ అని చెప్పి భారతదేశం అంతటా ఇంతకు ముందు 6 to 8% ఉన్న మైనారిటీస్ ఇప్పుడు 40% వరకు పెరిగిపోయారట. గణాంకాలు చెప్తున్నాయి. ఎలా జరుగుతోంది ఇది? ఎలా జరుగుతోంది ఇది నీకు తెలుసా? అంటే ఇంకో హైలైట్ ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ దారుల గురించి మాట్లాడారు. అంటే రీసెంట్ టైమ్స్లో కూడా జిమ్లో కూడా మెయిన్గా ఎవరైతే హిందూ అమ్మాయిలు వస్తూ ఉంటారో వాళ్ళతో అక్కడున్న ముస్లిం ట్రైనర్స్ కానీ అబ్బాయిలు కానీ పర్టికులర్గా వాళ్ళని టార్గెట్ చెయ్యాలి అని చెప్పేసి, సో ఇదే పని అనమాట, ఇదే పనిగా పెట్టుకొని మరి అబ్బాయిలు అయితే కన్వర్షన్, అమ్మాయిల్ని చాలా వరకు కూడా అమ్మాయిలను పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇదంతా దేనికో ఒక్కసారి ఆలోచిస్తే ఇంతకు ముందు 8% వరకు, 6 to 8% ఉన్నది ఇప్పుడు 35 to 40% వరకు మైనారిటీలు. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఇదే దందాప్ చేస్తున్నారు. ఎందుకు? మైనారిటీలు పెరిగితే ఇక్కడ మనకి పొలిటికల్గా ఎంత లాభం వస్తుందో వాళ్ళకు ఆలోచించు. ఒక హిందువు అని చెప్పుకోవడానికి ఇండియాలోనే ఎవ్వరూ ఉండొద్దు. ఇండియా అనేది హిందుత్వ సంబంధించిన కంట్రీ కాదు. అండ్ దీనికి సంబంధించి మాట్లాడితే మెయిన్గా హిందువులు ఎక్కడైతే మైనారిటీలుగా ఉండిపోయారో వాళ్ళు మైనారిటీలుగా కాదు, కంప్లీట్గా కనపడకుండా వెళ్ళిపోయారు. ఈవెన్ బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, మయన్మార్లో, ఇలా వేరే వేరే కంట్రీస్ అనేది కూడా ఒక్కసారి మీరు అన్ని అబ్జర్వ్ చేసుకుంటుంటే ఆల్రెడీ హిందువులు కన్వర్షన్స్ అయిపోయాయి. అక్కడ కన్వర్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అంతా ఏంటంటే ఏకైక హిందూ దేశంగా ఉంటున్న, అది కూడా ఎక్కువ పాపులేషన్తో ఉన్న మన ఇండియాలో ఇలాంటిది చెయ్యాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? 2047 విజన్ 2047 ఇట్లా మాట్లాడుతుంటాం చూసారా, అలాగే వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఆ ప్రణాళిక వేసుకొని అందులో మెయిన్గా ఆ ఇయర్ కల్లా ఇట్లా మారిపోయి ఇట్లా చేస్తే మనదే రాజ్యం అని చెప్పేసి వాళ్ళు అయిపోతున్నారు. అంటే అంటే హిందువులు అంటే అంత చులకనైపోయారా? చులకన కాదు, అక్కడ వాళ్ళు గ్రేట్ అని చూపించుకోవడానికి మేము ఖచ్చితంగా ఈ హిందూ దేశం అనేది లేకపోతే మాకు లవ్ జిహాదీ అన్న పేరుతో మేము కంప్లీట్గా ఇక్కడ మేము ముస్లిం మతాన్ని స్థాపిస్తాము
ఇంతకు ముందు చాలా దాడులు జరిగాయి. బాబర్ కానీ అక్బర్ కానీ వీళ్ళంతా వచ్చి చాలా వరకు కొల్లగొట్టుకొని పోయారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, క్రిస్టియానిటీ మన దగ్గర రుద్దబడింది. ఇప్పుడు ఇలా మనం వాళ్ళని వెళ్ళగొట్టాం కాబట్టి స్వతంత్ర దేశంగా మనం మారాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మనలోకి చాప కింద నీరులా వచ్చి మళ్ళా మనలో ఈ విధ్వంసాలని మళ్ళా వాళ్ళ అండర్లోకి మనం బానిసలుగా దిగడానికి ప్రేరేపిస్తున్నారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది, కానీ యాక్చువల్గా తప్పు వాళ్ళది కాదు మాధురి గారు. అసలు తప్పు వాళ్ళది కాదు. చెప్పండి, అసలు ఎవరో వచ్చి మన మీద అట్లా అంటూ ఉంటే మనం ఎందుకు అట్లా చేయగలుగుతాయి? మనకు ఉండాలి కదా, మనకు లేదు. ఎవరో వచ్చి అట్లా చెప్పి చేస్తూ ఉన్నారంటే మనం వెళ్ళిపోవడమే. అసలు మనము ఉంటుంది, అరే మనం ఏంటి, మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మనం దేనికోసం వచ్చాము, ఇలాంటివన్నీ కూడా అన్నీ తెలుసుకోవాలి కదా. అలాంటిది ఏం లేదు. ఎంత మంది వచ్చినా మన సనాతన ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది. నువ్వు ఎంత తొక్కితే అంతలా మీదకి లేచి ఎగిసి పడే కెరటంలా మీ అందరి తలల్ని తీసుకుంటూ పోతుంది. ఎటువంటి డౌట్ లేదు, సనాతన ధర్మంకు ఉన్న పవర్ అలాంటిది. ఇలాంటి లవ్ జిహాదీలు కానీ ఇలాంటి కార్పొరేట్ కల్చర్స్ కానీ ఏమీ చేయలేవు. ప్రతి హిందువు మేల్కోవాల్సిన టైం అయితే వచ్చింది. ఎగ్జాక్ట్లీ, మేము చెప్పాలనుకున్నది కూడా అదే అనమాట, మేల్కోవాలి. అండ్ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఈ టీసీఎస్ కార్పొరేట్ లవ్ జిహాద్ దీని గురించి మాట్లాడుకుంటే, ఎవరైనా కానీ ఒక అమ్మాయి వచ్చిందనుకుంటే వాళ్ళల్లో ఎక్కువగా వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో తెలుసా? మెయిన్గా హిందూ అమ్మాయిలే. ఓకే, ఆ ఏజ్ క్రైటీరియా ఎవరైతే 25 ఇయర్స్ బిలో ఉంటారో, అంటే టీనేజ్ ఆ టైంలలో, అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళని కూడా కాదు, హయ్యర్ అప్పర్ మిడిల్ క్లాస్ కాదు, మిడిల్ క్లాస్, అంటే ఈ జాబ్ ఎవరికైతే నీడ్ ఉంటుందో అలాంటి అమ్మాయిల్ని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే జాబ్ అవసరం ఉంది అని అనుకున్న టైంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అంటే ఈ జాబ్ మనకు అవసరం, మనకి వచ్చే డబ్బులతోనే మనం సర్వైవ్ అవ్వాలి, మనం ముందుకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు లొంగిపోతారు ఎక్కడో ఒక చోట, ఏదో ఒక పాయింట్లో. అలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇందులో ఒక లేడీ కూడా ఉందన్నమాట. ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక లేడీ కూడా ఉంది. నువ్వు లేడీ ఉంది అంటే నాకు కేరళ డైరీస్ గుర్తొస్తుంది. కేరళ డైరీస్ ఏం చూపించారు? అంతకు ముందు లోపల దాగి ఉన్న రహస్యాల్ని బయటకి తీసుకొచ్చి చూపించారు. ఇప్పుడు మనకి కళ్ళకు కట్టినట్టు అవి కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు జరిగాయి, ఇంకా జరగబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ 25 బిలో ఉన్న అమ్మాయిలు పేరెంట్స్ కానీ, ముఖ్యంగా అమ్మాయిలు మీరు జాగ్రత్త. మీరు ఎంత కాన్షియస్గా ఉంటే, మీరు ఎప్పుడు లొంగకుండా ఉన్నారు అంటే అప్పుడే మీది పై చేయి అవుతుంది. అంతవరకు కూడా ఇలాంటి కన్వర్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. మెయిన్గా అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే రీప్రొడక్షన్ సిస్టమ్ మన దగ్గరే ఉంది. మనమే పిల్లల్ని కనగలం. ఆ పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళి ముస్లిమ్స్గా మార్చుకోగలరు. మీ దగ్గర నుంచి కన్వర్ట్ అయిన ఆ బీజం ఎలా మారుతుందో తెలుసా? కంప్లీట్గా ఒక ముస్లిం సంస్థకి అండగా నిలిచే విధంగా ఉంటుంది. సో అమ్మాయిలు చాలా కాన్షియస్గా ఉండండి. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీ చుట్టుపక్కల ఉన్న ఆఫీస్లో కానీ, కోచింగ్ సెంటర్లలో కానీ, ఎక్కడైనా కానీ, ఈవెన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో ఇలాంటిది ఏదన్నా కనిపించి అలా సెన్స్ అని మీకు అనిపించింది అని అంటే వెంటనే కంప్లైంట్ చేయండి. మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీ క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పండి, అండ్ వాళ్ళందరికీ చెప్పి దీన్ని వెలుగులోకి తీసుకురండి. ఈరోజు మీరు ఇది కనుక మీరు చేయకపోతే రేపు వేరే అమ్మాయి నిమిషానికి ఎవరో ఒకరికి ఇది ప్రమాదంగా మారే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆఫీస్లో ఎవరన్నా హెచ్ఆర్, ఇప్పుడు టీసీఎస్లో కూడా జరిగింది ఏంటంటే, అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. 78 కంప్లైంట్స్ వెళ్ళి ఇచ్చినా కానీ, ఈమెయిల్స్ త్రూ ఇచ్చినా కానీ పట్టించుకోలేదు. కానీ దీన్ని తర్వాత వెంటనే కొంచెము పోలీసుల దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళు మఫ్తీలో సుమారు లాస్ట్ 6 months నుంచి అసలు దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. సో అలా తీసుకొని వచ్చి ఈ ఇష్యూని కూడా బయటికి తీసుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు బయటకు వచ్చింది. కాబట్టి మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ దీనికి సంబంధించి మీకున్న ధర్మాన్ని ప్రకారం, సో ఎవరైనా కానీ ఏదైనా కానీ ప్రేరేపిస్తున్నా కానీ దాని నుంచి బయటపడడం కోసం మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి, మీ వాయిస్ని రైజ్ చేయండి. ఏదో ఇంత ముందులా లేదమ్మా, ఏంటంటే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని కాదు. ఈరోజు మీరు రైజ్ అయ్యి చెబితే
యు ఆర్ ద హీరో. మీలాంటి అమ్మాయిలకి ఉపయోగపడుతుంది. Yeah. ఒక అమ్మాయిగా మీకోసం మాత్రమే ఆలోచించుకోండి, మీలాంటి అమ్మాయిల కోసం ఆలోచించండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైనా పోక్ చేస్తున్నారు, మీ తోటి సహ ఉద్యోగులకి ఆ పోకింగ్ గురించి ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు, వాళ్ళు కూడా దాని గురించి సంబంధించిన అవేర్నెస్ని మొత్తం అందరికీ స్ప్రెడ్ చేస్తారు. ఖచ్చితంగా మీ వర్క్ ప్లేస్లో ఏదైనా, అది హిందూ అవని, ముస్లిం అవని, క్రిస్టియన్ అవని, ఏ మతమైనా కానీ ఎవరైనా మీ మీద కానీ పోకింగ్, మిమ్మల్ని పెడదారణ పట్టించాలని చూస్తున్నారు అంటే ఖచ్చితంగా అలర్ట్ అవ్వండి. 10 మందికి దాన్ని షేర్ చేయండి. ఎందుకంటే మీ సేఫ్టీ ఎంత ముఖ్యమో మీ పక్క వారి సేఫ్టీ కూడా మీ చేతుల్లోనే అంత ముఖ్యం. దీని ద్వారా చెప్పాలనుకునేది మీ ఇద్దరం ఏంటంటే, ఏ అమ్మాయినా కానీ జాగ్రత్త ఉండాలి అండ్ వాళ్ళ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాము. అండ్ ఎవరెవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. హిందువులు హిందూ ధర్మాన్ని, క్రిస్టియన్స్ వాళ్ళ ధర్మాన్ని, అలాగే ముస్లిమ్స్ వాళ్ళ ధర్మాన్ని. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ట్రాప్లలో మీరు పడకండి, హ్యాపీగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో దీని గురించి ఖచ్చితంగా మీ మాట ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఎక్కడెక్కడ ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం మాత్రం చేస్తాం.